నమస్తే అండి. వెల్కమ్ టు నేర్తన మగువ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కూడా జాబ్స్ అండి. నిన్న కూడా నేను జెంట్స్కి జాబ్స్ ఉన్నాయని పెట్టాను. ఈ రోజు కూడా జెంట్స్కి జాబ్స్ అండి. లేడీస్కి ఎవరికైనా జాబ్స్ కావాలనుకుంటే నేను ఒక 4 days క్రితం ఒక వీడియో పెట్టిన అర్బన్ కంపెనీలో. సో ఆ వీడియో చూడండి. అది చేయాలనుకుంటే నాకు మెసేజ్ అయితే పెట్టండి. ఇదే స్టోర్లు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. నేను మీ నుండి కోరుకునేది ఒక లైక్ మట్టికేనండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అట్లాగే ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఇంకా ఎవరికైనా అండి జాబ్ లేని వాళ్ళకు ఉపయోగపడచ్చు కాబట్టి వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఈరోజు ఓన్లీ జెంట్స్కే ఉన్నాయండి. అది కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళని బట్టికే ఈ జాబ్స్ అండి. సో చాలామంది అయితే నాకు ఫోన్స్ చేస్తున్నారండి. మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, మేము తెలంగాణ జిల్లా వేరే పల్లెటూర్లలో ఉంటామండి. మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడే ఉండి హైదరాబాద్లో ఉండి జాబ్స్ చేసుకుంటాము అని అంటున్నారు. సో మీరు ఏంటి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీరు హైదరాబాద్లో ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయితే తర్వాత మీరు ఉండేదాని గురించి ఆలోచించాలండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ జాబ్స్ అండి. ఏం జాబ్స్ ఉన్నాయనేది నేను చెప్తాను అండి. సో ఈ జాబ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మొత్తం చూడండి. ఈ జాబ్ చేయాలనుకుంటారు వీడియో మొత్తం చూడండి. థంబ్నెయిల్ చూసి కొద్దిగా చూసి నాకు వాట్సాప్లోకి వచ్చి అసలు ఏ తెలియకుండా ఈ జాబ్ గురించి చెప్పండి, ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు దీని గురించి మొత్తం చెప్పండి క్లియర్గా ఇట్లా అడుగుతారండి. అట్లా అడగకండి. మీ టైం వేస్ట్ చేసుకొని నా టైంని కూడా వేస్ట్ చేయొద్దండి. ఓకే, మీరు మొత్తం చూడండి. మీకు నచ్చితే అప్పుడు నేను ఆ సార్ నంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నంబరు జాబ్ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఆ సార్ వాళ్ళకి కాల్ చేయండి. మీకు అన్ని వివరంగా అయితే చెప్తారు. కానీ ఇలా నాకు పెడుతున్నారు కదా, మీరు ఏం చూడకుండా క్లియర్గా డైరెక్ట్గా మెసేజ్లు పెడతారు. అట్లా చేయకండి, సరేనా? వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ సమయాన్ని కూడా వేస్ట్ చేయొద్దండి. మీరు చేయాలనుకున్నప్పుడు మట్టుకే వాళ్ళకి కాల్స్ అయితే చేయండి. హైదరాబాద్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకరే అండి మీకు జాబ్స్ ఇచ్చేది, సరేనా? ఈ అన్ని జాబ్స్కి ఒకటే నంబర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మాదాపూర్ అండి. హైదరాబాద్లో మాదాపూర్లో 3 డ్రైవర్లు కావాలంట, 9 hours డ్యూటీ. ఓకేనా? ఈ టైమింగ్స్ కానీ ఇంకా క్లియర్గా టైమింగ్స్ కావాలన్నా, శాలరీ ఎంత అని మీరు కనుక్కోవాలన్నా, ఈ డ్రైవర్ దేనికి ఏంటి ఏం కనుక్కోవాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఇస్తా అండి. ఆ నంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఒకసారి ఎత్తలేదు అనుకోండి, తర్వాత ఈవినింగ్ అన్నా ఒకసారి చెయ్యండి. ఓకేనా? వాట్సాప్లో మెసేజ్ అన్నా పెట్టండి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు ఫోన్ రిసీవ్ చేయకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు చెప్తాను అండి నంబర్ మళ్ళీ. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ అండి. 5 సెక్యూరిటీ గార్డ్స్ కావాలి కొత్తగూడలో. ఓకేనా? కొత్తగూడ, హైదరాబాద్ కొత్తగూడ అండి. గూగుల్ ఆఫీస్ ఉంది కదా, గూగుల్ ఆఫీస్ అక్కడ అయితే ఆ ఏరియాలోకి 5 సెక్యూరిటీ గార్డ్స్ కావాలంట. శాలరీ వాళ్ళు చెప్పిరండి. 12 hours డ్యూటీ అంట, 16,000 శాలరీ అంట. మీకు నచ్చితే వాళ్ళకి ఫోన్ అయితే చేయండి. ఇంకో జాబ్ వచ్చేసి హౌస్ కీపింగ్ బాయ్ కావాలంట అండి. గచ్చిబౌలిలో కావాలి. చాలా అర్జెంట్ ఉందంట. ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. ఆ సార్ పేరు శేఖర్ నాయక్ అండి. కింద డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఇస్తాను. సాఫ్ట్వేర్ ఆఫీస్ కోసము 2 ప్యాంట్రీ బాయ్స్ కావాలంట. ప్యాంట్రీ బాయ్ అయితే చెప్పారు టీ కాఫీ పెట్టడానికంట. 2 బాయ్స్ కావాలి. 18,000 శాలరీ అంట. 9 hours డ్యూటీ ఉంటుందంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా అటు సైడేనండి, కొత్తగూడ సైడే. గూగుల్ ఆఫీస్ ఉంది కదా, గూగుల్ ఆఫీస్ కొత్తగూడ అటు సైడే కావాలంట. ఇది కూడా అటు ఏరియాలకి ఎవరైనా దగ్గరలో ఉన్నా, లేదంటే హైదరాబాద్లో మీకు అందుబాటులో ఈ ఏరియాస్ ఉన్నాయి అనుకుంటే, మీరు చేయగలరు అనుకుంటే ఆ సార్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆ సార్ పేరు శేఖర్ నాయక్ అండి. కింద డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఇస్తాను. ఆ సార్కి ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టి కాల్స్ అయితే చేయండి. ఓకే, ఒకవేళ ఫోన్స్ రిసీవ్ చేయకపోతే నాకైతే మెసేజ్ అయితే పెట్టండి మీరు. సో ఇలాంటి మరిన్ని మంచి జాబ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకో 2 daysలో ఆ జాబ్స్ కూడా నేను పెడతాను. ఎవరికైతే జాబ్స్ కావాలన్నా, ఎవరికైనా రీసేల్ బిజినెస్, లేడీస్ ఉన్నారండి, ఎవరికైనా రీసేల్ బిజినెస్ కావాలంటే ఇక్కడ మనకైతే మంచి మంచి రకరకాల కొత్త మోడల్స్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, లేడీస్కి ఎవరైనా రీసేల్ బిజినెస్ చేయాలనుకున్నా, లేదంటే న్యూ మోడల్ రెడీమేడ్ బ్లౌజులు కావాలంటే స్ట్రెచబుల్ బ్లౌజెస్ అయితే మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీకు ఈ బ్లౌజెస్ కావాలంటే ఫొటోస్ పెడతా అండి. నా వాట్సాప్లోకి వచ్చేసి మెసేజ్ అయితే పెట్టండి. అలాగే మా బ్రదర్ వచ్చేసి HDFC హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ఏజెంట్గా అయితే జాయిన్ అయ్యింటారు. ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను నంబర్ అయితే ఇస్తాను. HDFC హెల్త్ ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం అండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు నార్మల్గా అయితే హెల్త్ ఫీవర్ అట్లాంటివి వస్తే మనం చిన్న హాస్పిటల్కి వెళ్తాం, కానీ
చెప్పలేని పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లక్షలు పెట్టుకోలేం కాబట్టి ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చిన్న అమౌంట్తో మనకి ఎక్కువ అమౌంట్ కవరేజ్ అవుతుంది. సో ఇది ఫ్యామిలీ తీసుకోవచ్చు, లేదంటే సింగిల్గా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు.